హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మే 24th అండ్ 25th కరెంట్ అఫైర్స్ నేను పీడిఎఫ్ లింక్ ఇస్తున్నా. ఒక అంశం కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక ప్రశ్న అయితే వస్తుంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎస్ఐకి కానీ. క్వాడ్ దేశాల సమ్మిట్. సో క్వాడ్ దేశాలు సమావేశమైనవి. ఈ సమ్మిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే తొలిసారిగా ఈ క్వాడ్ యొక్క లక్ష్యాలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మనకి క్వాడ్ అనే కాన్సెప్ట్ 2004 ఈ సునామీ వచ్చినప్పుడు ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా అండ్ ఇండియా 4 దేశాలు ఒక కోర్ గ్రూపుగా ఏర్పడి ఆ సునామీ యొక్క విపత్తును ఎదుర్కొన్నాయి. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ 4 దేశాల కూటమి అని చెప్పేసి మనం చెప్తాము. ఈ 2017లో ఈ అధికారికంగా ఈ క్వాడ్ అనే కూటమి లాంచ్ చేయబడింది. దీనికి మెయిన్గా ఆద్యుడు ఎవరు అంటే ఈ క్వాడ్ దేశాల పిత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆయన పేరు జపాన్ యొక్క మాజీ ప్రధాని, ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ షింజో అబే అని చెప్పేసి. ఈ క్వాడ్ దేశం యొక్క కాన్సెప్ట్ ఎవరిదంటే సో అమెరికాది కాదు, జపాన్ యొక్క మాజీ ప్రధాని షింజో అబే అని చెప్పేసి. ఈ కిషిదా కంటే ముందున్న ప్రధాని షింజో అబే. సో అలా వచ్చింది క్వాడ్ దేశాలు. క్వాడ్ మీన్స్ ఇక్కడ చతుర్భుజం ఆకారంలో ఉంటుంది. సో ఇది ఇండియా అనుకుంటే జపాన్, కింద ఉంటుంది ఆస్ట్రేలియా, సో ఇక్కడ ఉంటుంది అమెరికా, గ్లోబల్ ఇటువైపు ఉంటుంది. సో ఇట్లా చూస్తే ఒక చతుర్భుజం ఆకారంలో ఉంది కాబట్టి దీన్ని క్వాడ్ అని చెప్పేసి పిలుస్తాం. క్వాడ్ అనగా క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్ అండి. పూర్తిగా చెప్పాలంటే సో క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి మనం దీన్ని పిలుస్తాం. సో ఈ దేశాలు 2017లో ఏర్పడినాయి. ఈ వార్షిక సమావేశం అనేది దీని ఏమంటారు ఫిజికల్గా అటెండ్ అయింది చూస్తేనేమో సెకండ్ ఇది. సో కరోనా కారణంగా ఒక 2 times ఫిజికల్ కాదు వర్చువల్ మోడ్లో హాజరైనారు. అట్లా చూస్తే మనకి 4th. సో మనకి క్వాడ్ సమ్మిట్ ఎన్నవది అంటే మనకి 2 వస్తాయి ఆన్సర్లు. ఫిజికల్గా అటెండ్ అయిందేమో సెకండ్ టైం, 4th అంటేనేమో మొత్తం పూర్తిగా ఇంతవరకు వర్చువల్ ప్లస్ ఫిజికల్ మోడ్లో అటెండ్ అయింది ఈ 4th అండి. ఇండియా నుంచి మన ప్రధాని మోడీ హాజరైనాడు. ఇది బేసిక్. సో మనకి ఇంతవరకు ఈ 2022 ఈ మే 24th వరకు కూడా క్వాడ్ యొక్క ఉమ్మడి లక్ష్యం ఏంటి అని చెప్పేసి ఏమీ లేదు. జనరల్గా ఇది ఇండియా అనుకుంటే హిందూ మహాసముద్రము, ఈ పసిఫిక్ మహాసముద్రము, ఈ రెండింటి మధ్య ఉన్న దేశాల యొక్క కూటమి ఇక్కడ ఈ చైనా యొక్క ప్రాబల్యం తగ్గించేందుకు దానికి వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యంలో ఇది ఏర్పడింది. అది లక్ష్యము. ఉమ్మడి శత్రువు ఈ అన్నిటికీ చైనా, అదొక్కటే తప్పించి వీళ్ళకంటూ లక్ష్యాలు లేవు. తొలిసారిగా టోక్యో డిక్లరేషన్. సో టోక్యో డిక్లరేషన్ నేమ్తోని ఒక 8 అంశాలు చెప్పడం జరిగింది. సో టోక్యో డిక్లరేషన్, అందులో ఒక అంశం మనది ఉన్నది. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఇంతకుముందు క్వాడ్ దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్స్ సమ్మిట్ జరిగింది మెల్బోర్న్. అప్పుడు అనౌన్స్మెంట్ చేశారు, బట్ వాళ్ళు విదేశాంగ శాఖ మంత్రులు. ఇప్పుడు దేశ అధినేతలు కాబట్టి 26/11 ముంబై దాడులు, నెక్స్ట్ ఈ ఎయిర్ బేస్ పఠాన్కోట్ దాడులు, మరొకసారి అంతర్జాతీయ వేదిక మీద ఈ అమెరికా కూడా తీవ్రంగా ఖండించింది. ఇది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద సక్సెస్ అండి. ఎందుకు అంటే జనరల్గా ఇటువంటి సమ్మిట్ జరిగినప్పుడు ఒక దేశం యొక్క ఇష్యూ అనేది బయటకు రాకుండా తటస్థ వేదిక మీద ప్రస్తావన చేయరు. బట్ ఇక్కడ మోడీ కోరిక మేరకి ఈ అమెరికా జో బైడెన్ తొలిసారిగా ఈ సంయుక్తంగా 4 దేశాలు కలిసి ఇండియా కోసము ఈ 26/11ని ఖండిస్తుంది. ఇది ఒకటి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిక్లరేషన్. ఇది ఉమ్మడిగా వేరుంటుంది. నెక్స్ట్ ఏంటి సెకండ్ది, ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో ఇండియా యొక్క పాలసీ ఏంటంటే తటస్థ విధానము. మిగతా 3 దేశాలు జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఇవి ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తాయి. సో ఈ ఇండియా తటస్థ విధానాన్ని మేము అర్థం చేసుకున్నామని చెప్పేసి చెప్పినాయి. ఇది న్యూక్లియర్ అంటే తటస్థమైన వైఖరిని తప్పుబట్టలేదు ఈ 3 దేశాలు. ఇది ఒకటి ఇండియా విజయంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఆ డిక్లరేషన్స్ ఏంటి అని, ఇది వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకి జనరల్గా సమ్మిట్ జరిగినప్పుడు ఆ వెన్యూ ఎక్కడ టోక్యో థీమ్ ఉంటుంది. ఇక్కడ థీమ్ లేదు, డిక్లరేషన్ ఉంది అంటే
తొలిసారిగా ఆ సంస్థ యొక్క లక్ష్యాలని అనౌన్స్మెంట్ చేస్తే అది డిక్లరేషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఫస్ట్ చూస్తే ఫేమస్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ అని చెప్పేసి ఇండో పసిఫిక్ దేశాల ఆర్థిక చట్రం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది అమెరికా యొక్క పిలుపు మేరకు ఏర్పాటైంది. 2022 మేలో ఏర్పాటు, అమెరికా ఏర్పాటు చేసింది, అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటైంది. సభ్య దేశాలు మొత్తం 13 ఉంటాయి మనకి, 13 సభ్య దేశాలు. ఇవి గుర్తుపెట్టుకోవాలంటే 100% గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కొత్త కూటమి కాబట్టి. ఇది రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, సమగ్ర ప్రాంతీయ ఆర్థిక ఒప్పందం అని చెప్పేసి, భాగస్వామ్యం అని చెప్పేసి చైనా ఆధ్వర్యంలో ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఇది అమెరికా ఏర్పాటు చేసిన ఆర్థిక సహకారమే ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో యాంటీ ఆర్సీఈపీ, యాంటీ చైనా 13 దేశాలు ఏంటి అంటే, క్వాడ్లో ఉన్న 4 దేశాలు అంటే యుఎస్ఏ అండ్ ఇండియా కూడా చేరింది, అండ్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఇవి 4. ఈ 4తో పాటు ఒక ఆసియన్ కూటమి ఉంటుంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఆసియన్ సమ్మిట్ దగ్గర. ఈ ఆసియన్ దేశాల్లో మొత్తం 10 ఉంటాయి. ఈ 10లో 3 చేరలేదు, 7 చేరినాయి. సో మన కోడ్ ఉంది, సిఎం బీపీఎల్ వర్గానికి సిమ్ కార్డ్ ఇస్తే సెల్ ఫోన్ లేదంటే టీవీ ఇచ్చాడని చెప్పేసి మనకు కోడ్ ఉంది. ఇది ఆసియన్ దేశాలు అనేది బ్యాంకాక్ డిక్లరేషన్లో ఇవి కూటమిగా ఏర్పడ్డాయి. సో బ్యాంకాక్లో ఉన్న ఆసిన్ అంటే హీరోయిన్, ఇక్కడ ఆసియన్ కూటమి అని చెప్పేసి మనం పిలుస్తాం. చూసేందుకు సీఎం కేసీఆర్ బీపీఎల్ వర్గానికి, బిలో ప్రావర్టీ లైన్ వర్గానికి సిమ్ కార్డ్ ఇస్తే సెల్ లేదంటే టీవీ ఇచ్చాడు. సో మనకి సి అంటే కంబోడియా, ఇది లేదు ఇందులో. నెక్స్ట్ ఎం అంటే మయన్మార్, ఇది కూడా లేదు. సో ఎల్ అంటే లావోస్. ఈ 3 దేశాలు ఈ ఐపీఈఎఫ్లో లేవు. ఏషియన్ కూటమిలో ఉన్న మొత్తం 10లో 3 దేశాలు లేవు, 7 ఉన్నాయి. ఆ 3 ఎందుకు లేవు అంటే ఇవి చైనాతోని దగ్గర సంబంధం కలిగి ఉంది కాబట్టి. ఈ ఐపీఈఎఫ్ అనేది యాంటీ చైనా, యాంటీ ఆర్సీఈపీ కాబట్టి జైన్ కాలేదు. సో ఇక్కడ చూస్తే మనకి బ్రూనై, ఫిలిప్పీన్స్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ అండ్ వియట్నాము మనకి ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ అంటాం, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి. సో మనకి ప్రశ్న వస్తుంది, ఐపీఈఎఫ్లో ఏ కూటమి ఎక్కువ ఉంది అంటే ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అనేది. పసిఫిక్ సముద్రం దగ్గర ఇవే ఉంటాయి కాబట్టి అవి ఎక్కువైతే ఉన్నాయి. ఇంకొక 2 ఉన్నాయి, సౌత్ కొరియా. అమెరికా ఉంది అంటే నార్త్ కొరియా ఉండదు, మనకి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో సౌత్ కొరియా. ఆస్ట్రేలియా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా న్యూజిలాండ్ వస్తుంది. అవి 2 దాయాదులు అంటాం. ఇండియా పాకిస్తాన్ ఎట్లనో సో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కూడా అట్లనే ఉంటుంది. రైట్, మనం చూస్తాం ఈ క్రికెట్లో ఎక్కువ వీళ్ళ మధ్య ఫైట్ ఉంటుంది, ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్కి దగ్గర దేశాలు అవి 2 కూడా. సో మనకి ఇవి 7, ఇవి 4, ఇవి 2 మనం అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ 13 దేశాల కూటమి. దీని లక్ష్యం ఏంటి అంటే మనకి 4 పిల్లర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. 4 స్తంభాలు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, కొత్త కూటమి కాబట్టి. మనం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని చెప్పేసి టీసీఎస్ మనం అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో టీ అంటే మనకి ట్రేడ్ అండి, ట్రేడ్ అంటే వాణిజ్యము. సో దేశాల మధ్య వాణిజ్యం ఉంటుంది, ఈ 13 దేశాల మధ్య వాణిజ్యము ఉంటుంది. సి అంటే మనకి యాంటీ కరప్షన్, అవినీతి నిరోధకము. సో యాంటీ కరప్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛమైన ఇంధనము. క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛమైన ఇంధనము అంటే కార్బన్ రహితము, డీకార్బోనైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎటువంటి కార్బన్ ఉద్గారం లేని ఇంధనము లక్ష్యంగా ఈ కూటమి అనేది ఏర్పడింది. ఇండియా చూస్తే 2070 కల్లా కార్బన్ న్యూట్రల్ అయిపోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. రైట్, ఇక్కడ మనకి దీన్ని సప్లై చైన్ అని చెప్పేసి పిలుస్తాం. సో సప్లై చైన్, సుస్థిరమైన సరఫరా గొలుసు అంటే
సో ఇక్కడ కలిసికట్టుగా ఉండాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంబంధాల్లో 13 దేశాలు ఇట్లా గొలుసు కట్టు మాదిరిగా సప్లై చైన్ అని చెప్పేసి ఉండాల్సిన అవసరము ఉన్నది. లింక్ ఉండాలని చెప్పేసి ఈ 4 పిల్లర్స్ ఆధారంగా కంపల్సరీ దేశాల మధ్య వాణిజ్యం ఉంటుంది. ఇది ఒక ఆర్థిక కూటమి, గుర్తుపెట్టుకోవాలి. ఐపీఎఫ్ అంటే మనకి ఎకనామిక్ వచ్చింది కాబట్టి ఆర్థిక కూటమి, సెక్యూరిటీ కాదు ఇక్కడ. సో నాటో వేరు, ఇది ఆర్థిక కూటమి కాబట్టి వాణిజ్యం ఉంది. యాంటీ కరప్షన్, అవినీతి అనేది ఉండొద్దు అని చెప్పేసి. క్లీన్ ఎనర్జీ అంటే ఈ పరిశ్రమల ద్వారా వచ్చిన దాన్ని క్లీన్గా ఉండాలని చెప్పేసి ఆర్థికమే కాదు పర్యావరణం కూడా ఇంపార్టెన్స్ అనే కోణంలో దీన్ని పిల్లర్గా పెట్టారు. సప్లై చైన్ అంటే ఈ సుస్థిరమైన గొలుసు, అది అన్ని లింకులో ఉండాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో పెట్టడం జరిగింది. సో ఇది మనకి ఐపీఈఎఫ్ అండి. దీన్ని చైనా ఏమంటుంది అంటే ఈ సముద్ర కడలిలో వచ్చే నురగ వంటిది, ఆ నురగ ఎంతసేపు ఉంటుందో ఈ ఐపీఈఎఫ్ కూడా అంతేసేపు ఉంటుంది అని చెప్పేసి అంటుంది. మోడీ ఏమంటున్నాడు అంటే ఇది ఎగిసే కిరీటం అని చెప్పేసి ఆ మోడీ అంటున్నాడు. నురగ కాదు కిరీటం అని చెప్పేసి చెప్తున్నాడు మన మోడీ. రైట్. ఇంకొకటి, ఈ 13 దేశాలలో ఇండియా అండ్ అమెరికా కాకుండా మిగతా 11 దేశాలు కూడా ఆర్సీఈపీలో ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనా అనేది స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. రైట్. మొత్తం 13లో ఏషియన్లో -3 ఉన్నాయి. ఆర్సీఈపీ దేశాలు చూస్తే 11 ఉన్నాయి దీనిలో. సో ఇండియా సభ్యత్వం అనేది లేదు, వైదొలిగింది. అమెరికా కూడా వైదొలిగింది. సో మనకి ఫస్ట్ డిక్లరేషన్లో ఐపీఈఎఫ్ అనేది ఏర్పాటు అమెరికా ఆధ్వర్యంలో. ఈ ఐపీఈఎఫ్లో లోపం ఏంటిది అంటే మనకి ఈ జనరల్గా ఇటువంటి ఆర్థిక ఒప్పందం జరిగినప్పుడు టారిఫ్ అనేది ఉండద్దు. ఇక్కడ ఈ సుంకాల గురించి ఈ ఒప్పందం అనేది మాట్లాడలేదు. సో సుంకాల గురించి మాట్లాడలేదు అంటే మనకి ఫ్రీ టారిఫ్ అనేది లేదు. అదొక పెద్ద మైనస్ మనకి. యూరోపియన్ యూనియన్ లెక్క ఈ ఆర్సీఈపీ లెక్క మనకి ఒక దేశం యొక్క వస్తువులు ఇంకో దేశంలోకి ఫ్రీగా వెళ్ళవు, కంపల్సరీ ట్యాక్స్ అనేది, డ్యూటీ అనేది ఉంటుంది. ఒకటి. సెకండ్ది, దీనికి హెడ్ ఎవరు? అమెరికా. సో అమెరికా హెడ్. ఈ అమెరికాలోకి మిగతా 12 దేశాల వస్తువులు అనేవి వెళ్ళొచ్చా వెళ్ళరాదా అని చెప్పేసి, కార్మికుల యొక్క చలనము ఉందా లేదా అని చెప్పేసి, వీసా అవసరమా లేదా, ఫ్రీ వీసానా, ఇక్కడ ఏం డిస్కషన్ చేయలేదు కాబట్టి ఇది ఇంకా ప్రారంభ స్థాయిలోనే ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ఐపీఈఎఫ్ గురించి అండి. ప్రశ్న వస్తుంది, సభ్య దేశాలు గుర్తుపెట్టుకోవాలి, 4 పిల్లర్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఇటువంటిది పేపర్లో వచ్చినప్పుడు స్కిప్ చేస్తాం, బట్ ఇదే మనకి ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్లో. సెకండ్ది ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అని చెప్పేసి సముద్ర తీర అవగాహన ఉండాలి. ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ చేపల అక్రమ రవాణా నిరోధించేందుకు చైనాకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడ్డ ఒకానొక సంస్థనే ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అని చెప్పేసి. మారిటైమ్ అంటే సముద్ర తీర ప్రాంతాల పట్ల అవగాహన ఉండాలి. శాంతి కోసమును చేపల అక్రమ రవాణా అరికట్టేందుకు చైనాకి వ్యతిరేకంగా దీన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. సో నెక్స్ట్, విపత్తులు ఎదుర్కొనేందుకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో సునామీ లాంటివి వచ్చినప్పుడు హ్యూమన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ అనేది ఒక కొత్త ఫండ్ని ఏర్పాటు చేస్తున్నారు. హ్యూమన్ అసిస్టెన్స్ అంటే ఏంది? మానవతా సహకారం ఉండాలి. దేనికి అంటే డిజాస్టర్ రిలీఫ్, ఆ విపత్తుని ఎదుర్కొనేందుకు మానవతా సహకారం అని చెప్పేసి ఏదైనా దేశంలో వచ్చినప్పుడు ఈ 4 దేశాలు చెప్పేది ఇంతకుముందు ఐపీఈఎఫ్ ఓన్లీ ఫర్ 13 కంట్రీస్, ఇక మిగతా అన్నీ కూడా ఓన్లీ ఫర్ క్వాడ్. ఇవి చెప్పబోయేటి అన్ని 4 దేశాలకే. సో మనకి జపాన్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మొత్తం మీద హెచ్ఏడిఆర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. 4 దేశాలలో విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు, సునామీ అని కాదు, ఇంకేమైనా ఉంటాయి గిట్ట, భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు. సో నెక్స్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఈ 4 దేశాలలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు కూడా ఒక రకమైన పోర్టల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటిదంటే అది ఇండో పసిఫిక్ డెప్ట్ మేనేజ్మెంట్ రీసోర్స్ అండ్ ప్యాకేజీ అని చెప్పేసి రుణ నిర్వహణ. ఇండో పసిఫిక్ దేశాలలో రుణ నిర్వహణ, డెప్ట్ మేనేజ్మెంట్,
రైట్. అంటే ఎంత అంటే ఇక్కడ 50 బిలియన్ అండి. 50 బిలియన్ డాలర్లు అంటే ఎంతొస్తది? ఒక బిలియన్‌కి 100 అంటే సుమారుగా మనకి 5,000 బిలియన్ డాలర్లు అనేది వస్తది. సో, ఎంఆర్‌పీ అని జెప్పేసి ఇండో పసిఫిక్ డెబ్ట్ మేనేజ్మెంట్ అని జెప్పేసి రీసోర్స్ ప్యాకేజ్ అని జెప్పేసి మనం దాన్ని చెప్తున్నాము. అంటే డెబ్ట్ ఇవ్వడము, ఇవి మౌలిక సదుపాయాల కోసము రోడ్లు అట్లా ఉంటాయి గదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఏవి ఉంటే అదన్నట్టు ఇక్కడ. సో, నెక్స్ట్ చూస్తే క్యూ చాంప్ అని ఇంకోటున్నది. క్యూ చాంప్ అంటే క్వాడ్ దేశాలలో మనకి క్లైమేట్ చేంజ్, సీహెచ్ అంటే క్లైమేట్ చేంజ్. సో, క్లైమేట్ చేంజ్ అసిస్టెన్సీ అడాప్షన్. క్లైమేట్ చేంజ్‌ని మనం అడాప్ట్ చేసుకోవాలి, స్వీకరించాలి. దానిలో ఇంకేమన్నా మిటిగేషన్ అంటే పరిష్కారం ఉంటే గిట్ట. సో, మిటిగేషన్ ప్యాకేజ్ అనేది కూడా ఉంటది. మిటిగేషన్ అంటే పరిష్కారము. క్లైమేట్ చేంజ్ పర్యావరణ మార్పుల పట్ల పరిష్కారాలు ఉమ్మడిగా కృషి చేయాలని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటది. ఇక మన అమౌంట్ అనేది లేదండి. ఇక్కడ మన అమౌంట్ ఉన్నది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, ఇక్కడ అమౌంట్ అనేది లేదు. జస్ట్ క్యూ చాంప్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. క్లైమేట్ చేంజ్ పర్యావరణ మార్పులు వస్తాయి. వాటిని అడాప్ట్ చేసుకుంటూనే మిటిగేషన్ పట్ల మనం దృష్టి పెట్టాలి. అంటే పరిష్కారం పట్ల దృష్టి పెట్టాల్సి ఉంటది. నెక్స్ట్ ఫెలోషిప్ అని చెప్పేసి 6వది. సో, ఫెలోషిప్ అంటే ఏంటిదంటే ఇది స్కాలర్‌షిప్ లాంటిది. 100 మందికి 4 దేశాలున్నాయి. ఇంటూ 25 ఒక దేశంలో 25 మందికి మొత్తం 100 మందికి ఒక్క ఇయర్‌లో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటది అమెరికాలో. ఏ ట్రైనింగ్ అంటే అది స్టెమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్స్‌లో ట్రైనింగ్ ఇస్తారు. సో, ఇది మనకి 6 దేశాల యొక్క అంటే 4 దేశాల యొక్క ఉమ్మడి పథకం అండి ఫెలోషిప్ అని చెప్పేసి. ఇవి 6 ప్లస్ మనకి 26/11 అని చెప్పేసి అది ఓన్లీ ఫర్ ఇండియా. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అండి. సైబర్ సెక్యూరిటీ కోసము ఒక ఒప్పందము. అంటే ఈ హ్యాకింగ్ లాంటి, ర్యామ్స్వేర్ లాంటి రాకుండా అవగాహన ఒప్పందం చేసుకోవడము. లాస్ట్‌కి శాటిలైట్‌లో అవేర్‌నెస్. అంటే ఇవి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా అనేది ఉపగ్రహాల పట్ల, దాని యొక్క పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగి ఉండాలి. పరస్పరం మార్పిడి చేసుకోవాలని చెప్పేసి ఒప్పందాలు. సో, మనకి ఇందులో ముఖ్యంగా ప్రశ్న రూపంలో వస్తాయి గిట. ఈ ఫస్ట్ 6 వస్తాయి. ఇవి 2 అనేది ఎక్కడైనా కామన్ ఉంటది. ఇవి 6 ఇంపార్టెంటు. ఫస్ట్‌ది ఈ చేపల అక్రమ రవాణా కోసం వ్యతిరేకంగా అన్నప్పుడు మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ వస్తది. విపత్తుల నిర్వహణ కోసం అన్నప్పుడు హ్యూమన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్ వస్తది. మౌలిక సదుపాయాల కోసము రానున్న 5 ఏళ్లలో ఇది. సో, రానున్న 5 ఏళ్లలో 50 బిలియన్ కోట్ల డాలర్లు, 50 బిలియన్ డాలర్లు అంటే 5,000 బిలియన్ డాలర్లు అనేది 5,000 కోట్ల 5,000 కోట్ల డాలర్లు. ఒక బిలియన్‌కి 100 కోట్లు. 100 అంటే 50 ఇంటూ 100 కోట్లు. సో, ఎంతొస్తది? 5,000 కోట్ల డాలర్లు అనేది వస్తది. అంతా 5 ఇయర్స్‌లో ఇవ్వాలని చెప్పేసి ఇది రుణం అన్నట్టు. ఒక బ్యాంక్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటది. ఇది ఒక పోర్టల్ ఇది. ఇంకా దీన్ని బ్యాంక్ అనేది రాలేదు. మనకి ఈ బ్రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంటది. సో, ఇట్లా దీనికోసం బ్యాంక్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఇంకా బ్యాంక్ ఇంకా ఏర్పాటు చేయలేదు. క్యూ చాంప్ అంటే ఏంటిదంటే క్లైమేట్ చేంజ్ మీద, పర్యావరణ మార్పుల మీద మిటిగేషను అంటే పరిష్కారం కోసం అదొక ప్యాకేజ్ అది. దీనికి అమౌంట్ కూడా ఇంకా చెప్పాల్సి ఉన్నది. ఫెలోషిప్ అంటేనేమో స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ గట్లా. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, పర్యావరణ మార్పుల పట్ల పరిష్కారము, ఇది మౌలిక సదుపాయాల కోసము రుణము, బ్యాంకు ఏర్పాటు చేయాల్సి ఉన్నది, విపత్తులలో ఉమ్మడిగా ఎదుర్కోవడము. నెక్స్ట్ ఇదేమో చేపల అక్రమ రవాణా కోసము చైనాకి యాంటీగా. సో, ఇది మనకి ఇది క్వాడ్ దేశాల సమ్మిట్ అండి. ఈ మొత్తం అంశాలు కూడా టోక్యో డిక్లరేషన్ పేరుతో విడుదల చేశారు. సో, వెరీ ఫస్ట్ టైం 2017లో షింజో అబే ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు ఉమ్మడి లక్ష్యాన్ని వీళ్ళు అనౌన్స్‌మెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.